అర్ధరాత్రి ఆడవాళ్ల ముచ్చట్లు. సింధూరపల్లి అనే గ్రామంలో వసుంధర, అనన్య అనే అత్తాకోడళ్లు ఉంటారు. వసుంధర చాలా మంచిది. కోడల్ని బాగా చూసుకునేది. కాని కోడలికి కొంచెం తలతిక్క. ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తుంది. దాంతో విసుగెత్తిన వసుంధర కోడల్ని అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది. అలా తిట్టిన ప్రతిసారి తను పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటికి వెళ్లిన తర్వాత అనన్య తండ్రి, ఏంటమ్మా నిన్న ఇలా చీటికి మాటికి గొడవపడి పుట్టింటికి రాకూడదు. అయినా ఈరోజేమైంది? మా అత్తగారితో గొడవ నాన్న. వాళ్ల నాన్నకి దీపం పెట్టొచ్చు, మా నాన్న ఫోటోకు మాత్రం దీపం పెట్టకూడదని. ఇదెక్కడి న్యాయం చెప్పు? ఆ మాట వినగానే శంకర్ ఆశ్చర్యపోయాడు. ఒసే, సచ్చినోళ్ళకి దీపం పెట్టేది నువ్వు నన్ను బతికుండగానే పెట్టేసేలాగున్నావే. నోరు మూసుకొని అత్తగారింటికి పో. సర్లే నాన్న, తెలీదు, తప్పు చేశాను. ఇంత దూరం వచ్చాను కదా. ఈ కొత్త బకెట్ బాగుంది, మా ఇంట్లో ఇలాంటిది లేదు, తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి ఆ బకెట్ తీసుకుని వెళ్ళిపోతుంది. అలా ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టుకున్నప్పుడు పుట్టింటికి వెళ్ళడం, అక్కడ్నుంచి ఏదో ఒకటి తీసుకురావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ యథావిధిగా అత్తగారితో మాట్లాడుతుంది. అలా చుట్టుపక్కల వాళ్ళు అనన్య గురించి, ఆమె చేసే తింగరి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి 10 గంటలైంది. ఇంతలో పవర్ పోయింది. ఉక్కపోతకి ఊరంతా బయట మంచాలు వేసుకున్నారు. వసుంధర, శకుంతల, మరికొందరు పక్కింటి పిన్నికార్లు గుమిగూడారు. అప్పుడు శకుంతల వసుంధరతో, ఏమే వసుంధర, మొన్ననే కదా మీ కోడలలిగి పుట్టింటికి పోయింది, అప్పుడే వచ్చేసిందా? ఈసారి చేతిలో ఏదో కొత్త బకెట్ పట్టుకొచ్చింది, సంగతేంటి? అబ్బబ్బా, దాని గురించి ఏం చెప్పని శకుంతల. మా వెయ్యంకుడు ఫోన్ చేసి దండం పెట్టి మరీ పంపించాడు. లేకపోతే ఆయన బతికుండగానే ఫోటోకి దండ వేసి హారతిస్తుందంట. ఆ సంగతి ఆయనతో చెప్పింది. ఆయన భయపడిపోయి తిట్టి పంపించేశాడు. అప్పుడే అక్కడున్న అనన్య అమాయకంగా, అత్తయ్య, మీరు మరీను, నాన్న నన్ను తిట్టి పంపించాడు కదా, ఆ బాధలో ఆటో ఛార్జీలు ఇవ్వడం మర్చిపోయాడు. అందుకే ఆటో వాడికి ఇవ్వడానికి డబ్బులు లేక నా చేతిలో ఉన్న బకెట్ తీసుకోమంటే తీసుకోనన్నాడు. ఆ బకెట్ అమ్ముకుంటే ఆటో ఛార్జీలు వాడికి వస్తాయి కదా. పిచ్చోడు, తెలివితేటలు లేక దాన్ని తీసుకోలేదు. ఓరి దేవుడా, ఆటోవాడు బకెట్ తీసుకుంటాడా? శకుంతల, వాడితో గొడవ పడుతుంటే ఆఖరికి వాడికి 200 రూపాయలు నేనే ఇచ్చాను. అసలు ఇంట్లో చాలా బకెట్లున్నాయి. ఆ బకెట్ ఎందుకు తెచ్చావు తల్లి? అయ్యో అత్తయ్య, మన ఇంట్లో బకెట్కి చిన్న కన్నం పడింది కదా, దానికి బదులు ఇది వాడొచ్చు కదా. పొదుపు అత్తయ్య, పొదుపు అని అనన్య అనటంతో పక్కనున్న ఆడవాళ్లంతా నవ్వలేక ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. అప్పుడు పక్కింటావిడ కాంతమ్మ, మీ కోడలు బకెట్ తెచ్చింది సరే వసుంధరా, మా కోడలు గీత గురించి చెప్పాలి. మొన్న కూరలో ఉప్పు ఎక్కువైందని ఏం చేసిందో తెలుసా? కూర తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టింది. కరెక్టే కదా పిన్ని, ఫ్రిడ్జ్లో పెడితే కూర చల్లబడుతుంది. చల్లబడితే ఉప్పు గడ్డ కట్టి పక్కకొచ్చేస్తుంది కదా. సైన్స్ పిన్ని, సైన్స్. ఆపవే నీ సైన్స్ తగలయ్యా. మొన్న నువ్వు చేసిందేంటి? ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్లు కూలింగ్ అవ్వడం లేదని ఫ్రిడ్జ్ తలుపు తీసి ఏసీ ఆన్ చేసి పెట్టావు. ఇల్లంతా చల్లగా అయిపోయింది. ఆ తర్వాత నెల కరెంటు బిల్లు చూసి మీ మామగారికి బీపీ వచ్చింది. అత్తయ్య, ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కదా, ఏసీ కూడా చల్లగాలిస్తుంది. రెండు కలిపితే తొందరగా నీళ్లు కూల్ అవుతాయని అలా చేశానత్తయ్య. అమ్మో వసుంధర, నీ కోడలి తెలివికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అని శకుంతల వెటకారంగా అనగాని అక్కడ వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఎదురింటావిడ సరళ, మా కోడలైతే మరీను గ్రైండర్ పాడైపోయిందని దోశపిండి రుబ్బమని చెప్తే పిండి రుబ్బడం బద్ధకమని వాషింగ్ మెషిన్లో పప్పు పోసింది. పైగా నాతో అంటుంది, అత్తయ్య ఎలాగో తిరుగుతుంది కదా, బట్టలే కాదు పప్పు కూడా మెదుగుతుందని అంటుంది. వావ్, మంచి ఐడియా పిన్ని గారు. కానీ అందులో డ్రయర్ మోడ్ ఆన్ చేయకూడదు, లేకపోతే దోశపిండి కాస్త ఇడ్లీ రవ్వలా అయిపోతుంది. నువ్వు సలహాలు ఇవ్వకే తల్లి. మొన్న నువ్వేం చేసావు? మిక్సీ జార్ కడగటం కష్టంగా ఉందని దాని నిండా సబ్బు నీళ్లు పోసి మిక్సీ ఆన్ చేసావు. ఇల్లంతా నురగ, వంటిల్లంతా జలపాతం.
మరి ఏం చేయమంటారు అత్తయ్య? టెక్నాలజీని వాడుకోవాలి కదా. సెల్ఫ్ క్లీనింగ్ అని యూట్యూబ్లో చూశాను. కాకపోతే మన మిక్సీకి మూత గట్టిగా పెట్టలేదు. అది నా తప్పు కాదు, కంపెనీ వాడిది తప్పు. సరళ, వసుంధర, మీ ఇద్దరి కోడళ్ళు కలిస్తే ఊరు మొత్తం ఆటోమేటిక్గా మారిపోతుందన్నమాట అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బయట కూడా గాలి రావటం ఆగిపోవడంతో వాళ్లకు చిరాకెక్కువ అవుతుంది. ఇంతలో శకుంతల, ఎప్పుడొస్తుందో ఏంటో ఈ కరెంటు, అసలే దోమలు కుట్టి చంపుతున్నాయి. అత్తయ్య, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంట్లో కరెంట్ ఉంది, మీ ఆఫీస్లోనే పోయిందేమో చెక్ చేసుకోండి అని చెప్తాను. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయి మనకి కరెంట్ ఇచ్చేస్తారు. ఓసి నీ తెలివితేటలు మండిపోను. వాళ్ళు కరెంట్ ఆపారు కానీ వాళ్ళ బుర్రలు ఆపేలేదే. నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మాకదే చాలు. పోనీ కొవ్వొత్తి వెలిగించి దాని ముందు ఫ్యాన్ పెడదామా? వేడి కాలిపోయి వెలుతురు గాలి వస్తుందేమో. ఈ మాట అనగానే అక్కడున్న ఆడవాళ్లందరూ పకపక నవ్వేశారు. సరిగ్గా అదే సమయానికి కరెంట్ వచ్చింది. చూసారా, నా ఐడియా వినగానే కరెంట్ వాడికి భయం వేసి పవర్ ఇచ్చేశాడు. అంత నా వల్లే జరిగింది. సరేలేవే తల్లి, పద లోపలికి. ఇంకో ఐడియా చెప్పావంటే మళ్ళీ కరెంటు పోతుందేమో అని అంటుంది వసుంధర విసుగ్గా. ఇక అందరూ నవ్వుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటలు. అర్జున్ ఆఫీస్కి రెడీ అవుతూ హడావిడిగా ఉంటాడు. అనన్య వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. అనన్య, నా బ్లూ కలర్ షర్ట్ ఎక్కడుంది? నిన్ననే ఉతికి ఐరన్ చేయమని చెప్పా కదా. వంటింట్లో నుంచి చేతిలో గరిటె పట్టుకొని వస్తుంటుంది అనన్య. అయన్ చేశాను కానీ అది ఇప్పుడు మీరు వేసుకోలేరండి. ఎందుకు? ఏమైంది? మళ్ళీ కాలిపోయిందా? అయ్యో లేదండి, మొన్న మీరు మావయ్య గారిద్దరూ కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని గొడవ చేశారు కదా. అందుకే కరెంట్ ఆదా చేద్దామని అయన్ బాక్స్ వాడకుండా వేడి వేడి ఇడ్లీ పాత్ర కింద షర్ట్ పెట్టి ఇస్త్రీ చేశాను. ఇడ్లీ పాత్రతో ఇస్త్రీనా? నా కర్మ. సరే, ఎక్కడుందది? అది ఇడ్లీ పాత్ర కిందే ఉంది. ఇంకా ఇడ్లీలు ఉడకలేదు కదా, అవి ఉడికాక ఆవిరొస్తుంది కదా, అప్పుడు స్టీమ్ అయ్యేలాగా బాగా వస్తుందని తీయలేదు. ఓసి నీ స్టీమ్ ఐరన్ తగలయ్యా. ఇప్పుడే కదా ఇస్త్రీ చేశానని చెప్పావు, మళ్ళీ ఏం చేయాలంటావేంటి? ఏదో అలా చెప్పానులే, వదిలేయండి. సరేలే, ఆఫీస్కి టైం అవుతుంది. నేను ఇంకో షర్ట్ వేసుకొనొస్తాను, నువ్వు కొంచెం ఆ షూ పాలిష్ చెయ్యి. అందుకు అనన్య సరే అని అంటుంది. 5 నిమిషాల తర్వాత అర్జున్ వచ్చి, షూ తుడిచావా? ఆ తుడిచానండి, షూ పాలిష్ అయిపోయిందని నా దగ్గరున్న ఫెయిర్ అండ్ లవ్లీ రాసి తుడిచేశాను. షూస్కి ఫేస్ క్రీమ్ రాసావా? నీకేమైనా పిచ్చా అనన్యా? పిచ్చి కాదండి, క్రియేటివిటీ. ఫేస్ క్రీమ్ రాస్తే ముఖం మెరిసినట్టు షూస్ కూడా తెల్లగా మెరుస్తాయని రాశాను. కాకపోతే బ్లాక్ షూస్ కదా, కొంచెం బూడిద రంగులోకి వచ్చాయి అంతే. ఇది విన్న అర్జున్కి ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతాడు. దాంతో కొంచెం విసుగ్గా, సరే, ఇక నీతో వాదించి లాభం లేదు కానీ లంచ్ బాక్స్ పెట్టావా? సర్దేశానుగా, కానీ ఇందాక వంట చేసేటప్పుడు సాంబార్లో ఉప్పు ఎక్కువైందండి. మళ్ళీ ఏం చేశావు? సాంబార్ తీసుకెళ్లి వాషింగ్ మిషన్లోనో ఇంకేదో చేయలేదు కదా? చీచీ, నేనంత అమాయకురాలని అనుకుంటున్నారా ఏంటి? ఉప్పు ఎక్కువైందని మీ లంచ్ బాక్స్ పక్కన ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టాను. స్వీటా? ఎందుకు? లాజిక్ అండి. ఒక ముద్ద సాంబార్ అన్నం తినగానే ఉప్పుగా అనిపిస్తుంది కదా, వెంటనే ఒక ముక్క స్వీట్ తింటే ఆ ఉప్పు ఈ స్వీట్ బ్యాలెన్స్ అయిపోయి రుచి అదర్స్ అన్నమాట. సైన్స్ అండి, అది సైన్స్. నీ సైన్స్ దెబ్బకి సైంటిస్టులు కూడా పిచ్చోళ్ళైపోతారు. సరే, నేను వెళ్తున్నా. బైక్ కేసు మర్చిపోయాను, తీసుకురా. ఏవండి, కీస్ ఇవ్వను కానీ ఈరోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళండి. ఎందుకు? కొంపదీసి బండిలో పెట్రోల్ తీసేసావేంటి? పెట్రోల్ ఉందండి, కానీ మీరు వాడే హెల్మెట్ ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఆ హెల్మెట్ గట్టిగా ఉందో లేదో అని టెస్ట్ చేయడానికని దాని మీద నేను రోకలి బండ వేశాను.
ఏంటి రోకలి బండ వేసావా? పగిలిపోయిందా? అయ్యో అస్సలు పగల్లేదు. ఏవండి, కాకపోతే మీ తల పట్టేంత ప్లేస్ లేకుండా సొట్టపడింది అంతే. మీరేమో సేఫ్టీ లేకుండా బండి నడపరు, అందుకే ఈరోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని అలా చెప్పాను. పైగా వచ్చేటప్పుడు ఒక హెల్మెట్ కూడా కొనుక్కొచ్చుకోండి. తల్లి, నువ్వు మామూలు దానివి కాదు. నీతో మాట్లాడితే ఆఫీస్కి వెళ్ళక ముందే బీపీ వచ్చేలా ఉంది. నేను ఆటోలో వెళ్తాను కానీ దయచేసి సాయంత్రం వచ్చేసరికి కొత్త ప్రయోగాలు చెయ్యకు. అని అర్జున్ పారిపోతున్నట్టు వెళ్ళిపోతాడు. అనన్య తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఛ, ఈ మగవాళ్లే ఇంత. ఎంత జాగ్రత్తగా ఆలోచించి చేసినా చిన్నదానికి కూడా కోపడతారు. సాయంత్రమైన కోపం పోగొట్టడానికి కూల్ డ్రింక్ లో విక్స్ బిళ్ళలు వేసేస్తాను. గొంతు క్లియర్ అయి కూల్ అయిపోతారు అని అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ల సంభాషణంతా విన్న అత్తగారు వసుంధర తనలో తాను ఇలా అనుకుంటుంది. ఓరి భగవంతుడా, ఇలాంటి కోడల్నిచ్చావు. ఈ రోజు రాత్రి కూడా కరెంటు పోతే ఈ రోజు జరిగిన ముచ్చట్లు చెప్తే వాళ్ళందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు అని అనుకుంటుంది. హలో వ్యూయర్స్, ఇంకా ముందు ముందు ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఈ కోడలి విషయంలో. మీరైతే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సోమరిపోతూ అత్త. చింతలపాలెం గ్రామంలో రాఘవయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. దానికి కారణం వసుంధర బద్ధకం మీద రాఘవయ్య వేసే సెటైర్లు. అలాగే అత్తకి ఇబ్బంది కాకుండా చూసుకునే కోడలు అనన్య ఆ ఇంట్లో ఉండటం. వసుంధరకి ఇంటి పనుల మీద అసలు బెంగే ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి కోడలు అనన్య ఉంది అనే ధైర్యం వసుంధరకి ఉంటుంది. ఒకరోజు ఉదయం వసుంధర ఆవులించుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏమే వసుంధరా, ఇప్పుడా నిద్రలేచేది? ఊరందరికి ఎప్పుడో తెల్లారింది. నీ ఒక్కదానికోసం సూర్యుడిప్పుడే ఉదయించినట్టున్నాడు. అబ్బా ఊరుకోండి మీరు. ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అనడమే మీకు పని. నా కష్టాలు మీకేం తెలుసు? నీకా కష్టాలా? ఇంట్లో 4 అడుగులు అటు ఇటు తిరగడానికి కూడా బద్దగించేదానివి. అసలు నాకు తెలియని కష్టాలేమున్నాయి నీకు? నిన్న రాత్రి అనన్య చేసిన వంకాయ కూర బాగుందని 2 ముద్దలు ఎక్కువ తిన్నాను అంతే. అది సరిగ్గా అరగలేదండి. దాంతోపాటు కడుపులో గడబిడ మొదలైంది. మీరేమో గుర్రు పెట్టి హాయిగా పడుకున్నారు. నాకేమో రాత్రంతా జాగారం. ఎప్పుడో తెల్లవారుజామున కన్నువాల్చాను. అందుకే ఇప్పుడు ఇంత ఆలస్యమైంది. నేను కూడా చూశా రాత్రి నీ తిండి. వంకాయ కూరను ఒక పట్టు పట్టావు నువ్వు. అయినా నువ్వు అన్నం కూర పైన ఈ వయసులో విరుచుకుపడితే తిన్న తిండి ఎలా అరుగుతుంది? ఒళ్ళు వంచి నువ్వేదైనా పని చేస్తే కదా తిన్నది అరిగేది. రోజంతా సోఫాలో కూర్చొని సీరియస్ చూస్తూ ఉంటే వంకాయ ఏంటి, అరటిపండు కూడా అరగదు. అంతలో అనన్య చేతిలో కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. అప్పుడే అర్జున్ కూడా రెడీ అయి హాల్లోకొస్తాడు. మావయ్య గారు, ఇదిగోండి కాఫీ. అత్తయ్య గారు, గుడ్ మార్నింగ్. మీరు మొహం కడుక్కొని రండి, మీకు వేడివేడిగా కాఫీ పెడతాను. మీరు కాఫీ తాగాక మనం పెరట్లో పని చేసుకుందాం. అలాగేనమ్మా అనన్య, కానీ నా చేతులు కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఈరోజు నాకు నీరసంగా ఉంది. పని పేరెత్తగానే నీరసం రావడం నీకు వెన్నెతో పెట్టిన విద్యేగా. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఈరోజు మా కొలిగ ఒక పార్టీకి పిలిచాడు. పార్టీ సిటీలో ఉంటుంది. నేను అనన్య ఈరోజు సాయంత్రం వెళ్దామనుకుంటున్నాం. నైట్ కూడా అక్కడే ఉండి రేపు మధ్యాహ్నం వరకు వస్తాం. ఏమంటావమ్మా నువ్వు? ఆ మాటలు వినగానే వసుంధర గుండెలో ఒక్కసారిగా రాయిపడ్డట్టు అనిపించింది. అనన్య లేకపోతే ఇంటి పని వంట పని అంతా తనమీదే పడుతుంది. ఏదో ఒకటి చేసి అనన్యని ఆ పార్టీకి వెళ్లకుండా ఆపాలని అనుకుంది వసుంధర. ఏంటర్జున్, అనన్య కూడా నీతో రావాలా? తను లేకపోతే ఇంట్లో ఎలారా? నాకీ మధ్య ఆరోగ్యం అసలు సహకరించడం కూడా లేదు. ఏ ఎందుకు సహకరించడం లేదు? ఇన్ని రోజులు అనన్య పనిచేసినప్పుడు చూస్తూ కూర్చోడానికి నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా. ఒక్కపూట నువ్వు పనిచేస్తే నీ ఆరోగ్యానికేం కాదు. బాబు అర్జున్, ఈ రోజు సాయంత్రం ఎందుకో నాకు వేడివేడి బజ్జీలు తినాలనుంది. అనన్య ఉంటే చేసి పెడుతుంది కదా. పర్వాలేదమ్మా, సాయంత్రం అన్నయ్య నీకు బజ్జీలు చేసి పెడుతుంది. ఆ తర్వాత మేం బయలుదేరుతాం. అనన్యని పార్టీకి వెళ్లనీయకుండా ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తొందరలో
వసుంధర ఇలా అంటుంది. అది కాదురా, రాత్రికి నాకు గుత్తొంకాయ కూర తినాలనుంది. నీక్కూడా తెలుసు కదా, అనన్య గుత్తొంకాయ కూర రుచిగా చేస్తుందని. ఏమే వసుందరా, ఇప్పుడే కదా వంకాయ కూర అరగలేదు, కడుపులో గడబిడతో నిన్న రాత్రంతా జాగారం చేశానన్నావు. మళ్ళీ ఇప్పుడే గుత్తొంకాయ కావాలంటావేంటి? అది వంకాయ, ఇది గుత్తొంకాయ. రెండింటికి చాలా తేడా ఉంది కదండీ. పర్లేదు మావయ్య గారు, అత్తయ్యగారు అడిగారు కదా, నేనా కూర కూడా వండిపెట్టి వెళ్తాను. అనన్య అలా అనేసరికి వసుంధర కంగు తింటుంది. ఇక చివరి ప్రయత్నంగా, కాని అనన్య, రాత్రిపూట బయట తిరగటం ఎందుకులేమ్మా. బయట చలికాలికి నీకు జలుబు చేస్తుంది. నువ్వు బాగుంటేనే కదమ్మా ఈ ఇల్లు బాగుండేది. అబ్బో, నీకు కోడలి మీద బాగానే ప్రేమ ఉందే. జలుబు తనకొస్తుందని నువ్వింతలా బాధపడతావా? భలే దానివే. మా అత్తయ్యగారికి నా మీద ఎప్పుడూ ప్రేమే మావయ్య గారు. అత్తయ్యగారు, మీరు కంగారు పడకండి, నేనన్నీ సిద్ధం చేసే వెళ్తాను. అబ్బా, ఇక నా వల్ల కాదు. నేనొక్కదాన్నే ఉదయం లేచి పనులన్నీ చేసుకోలేను. అనన్య లేకపోతే నాకు టీ ఇచ్చేవాళ్లుండరు. టిఫిన్ చేయడము, ఇంట్లో పనులు చేయడము నా వల్ల కాదు. వసుంధర మాటలకు అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె సోమరితనం చివరికి ఇలా బయటపడింది. సరే అత్తయ్యగారు, మీరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఏమండి, మీరు వెళ్ళిరండి. నేను అత్తయ్యగారికి తోడుగా ఇంట్లోనే ఉంటాను. సరేనన్నా, నీ ఇష్టం. మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉంది. అనన్య రోజులాగే తెల్లవారుజామునే లేచి పనులు చేయటం మొదలుపెట్టింది. కాని ఆమెకు సడన్గా నీరసంగా అనిపించింది. అనన్య వంటగదిలో పనిచేస్తూ హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోబోయింది. కాని మెల్లగా గోడ పట్టుకుని తన రూంలోకి వెళ్లి పడుకుంది. రాఘవయ్య లేచి చూసేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అనన్య ఇంకా బయటకు రాలేదని తెలిసి కంగారుగా ఆమె గదిలోకి వెళ్లాడు. అనన్యా, ఏమైందమ్మా? ఇంకా నిద్రలేవలేదు? అనన్య దుప్పటి కప్పుకొని వణుకుతూ ఉంది. రాఘవయ్యకి అనన్య పరిస్థితి అర్థమైంది. అమ్మో, ఏంటమ్మా ఇంతలా వణికిపోతున్నావు? ఇది చలి జ్వరమై ఉంటుంది. అనన్య పరిస్థితి చూసి రాఘవయ్యకి చాలా బాధగా అనిపించింది. పాపం అనన్య ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో సందడిగా అటూ ఇటూ తిరిగేది కదా అనుకున్నాడు. ఏం చెయ్యాలో తోచక వెంటనే వసుంధరని పిలవటం మొదలుపెట్టాడు రాఘవయ్య. ఏమై వసుందరా, త్వరగా రావే. ఏంటండి, ఇంకా 6 కూడా కాలేదు, ఎందుకలా అరుస్తారు? అనన్యకు జ్వరం వచ్చింది, లేవలేకపోతుంది పాపం. ఇక నీ సోమర్తనం పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళు. అనన్య కాస్త పాలు వేడిచేయి. వసుంధరకి షాక్ తగిలింది. ఇప్పుడు వసుంధర తన మనసులో, అయ్యో, ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి కదా అనే బాధ ఒకవైపు, అనన్యకి ఆరోగ్యం బాగలేదనే బాధ మరోవైపు ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వంటింట్లోకి వెళ్ళింది వసుంధర. అబ్బబ్బా, ఈ అనన్య ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో తెలియడం లేదే. ఉప్పు డబ్బా ఎక్కడుందో, టీ పొడి ఎక్కడుందో, అసలు వంటింట్లో ఇంత గజిబిజిగా ఉందేంటి? చచా, అప్పుడప్పుడైనా నేను వంటింట్లోకొస్తే బాగుండు. వసుంధర స్టవ్ పైన పాలు పెట్టి పంచదార కోసం వెతికింది. ఇంతలో పాలు పొంగిపోయాయి. తొందరలో వసుంధర పంచదార బదులు ఉప్పు వేయబోయింది. అలా ఎంతో కష్టపడేసరికి, పాలు వేడి చేసేసరికి ఆమెకు చెమటలు పట్టేశాయి. ఇంతలో అర్జున్ పార్టీ నుంచి తిరిగొచ్చాడు. అనన్య పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. అమ్మా, అనన్యకు జ్వరం బాగా ఉంది కదా, నేను వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అర్జున్ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి అనన్యను పరీక్షించారు. ఏం పర్లేదు అర్జున్, చలిలో పనిచేయడం వల్ల, అలాగే సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల తనకి ఇన్ఫెక్షన్ సోకింది. కొన్ని రోజులు తనని ఏ పని చేయనివ్వకండి. ఈమెకి రెస్ట్ చాలా ముఖ్యం. డాక్టర్ మాటలు విన్న వసుంధర మనసు భారమైంది. అనన్య ఒక్కరోజు అనారోగ్యంతో పడుకుంటేనే ఇల్లు ఎంత అస్తవ్యస్తమైందో ఆమెకు అర్థమైంది. ఇంతకాలం తను సోమరిగా కూర్చుంటే తన కోడలు ఎంత భారాన్ని మోస్తుందో గుర్తు తెచ్చుకుని బాధపడింది. వసుంధర అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య, నన్ను క్షమించమ్మా. ఇంట్లో ఇంత పనున్నా నువ్వు ఒక్కరోజు కూడా సాయం కావాలని అడగలేదు. నీకు జ్వరం వచ్చినా కూడా నేను నా బద్ధకం గురించి ఆలోచించాను తప్ప నీ కష్టం గురించి ఆలోచించలేదు.
అయ్యో అత్తయ్య గారు, అలా అనకండి. ఈ ఇంటి బాధ్యత నాదే కదా. అనన్య, ఇక నుంచి నీకు ఏ కష్టం రానియను. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు వంటగది వైపు అడుగు కూడా వేయకూడదు. పనులన్నీ నేనే చూసుకుంటాను. చూశావా అర్జున్, అనన్య జ్వరం మీ అమ్మ బద్ధకాన్ని వదిలించేసింది. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది వసుంధర గారికి. నిజమేనా అన్నా? అమ్మలో ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు నుంచి వసుంధర ఉత్సాహంగా పనులు చేయటం మొదలుపెట్టింది. అనన్యకు వేడివేడి సూప్ చేసి ఇచ్చింది. మందులు వేసింది. కొన్ని రోజుల్లోనే అనన్య కోలుకుంది. అనన్య కోలుకున్నాక కూడా వసుంధర పనుల్లో సాయం చేయటం మానేయలేదు. అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండటం చూసి రాఘవయ్య, అర్జున్ ఇద్దరూ మురిసిపోయారు. ఏమే వసుంధరా, ఇప్పుడు వంకాయ కూర తింటే అరుగుతుందా మరి? అబ్బే, ఇప్పుడు వంకాయ ఏంటి, రాళ్లు తిన్నా నాకు అరుగుతాయండి. పని చేయడంలో ఉన్న మజా నాకు తెలిసింది. అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఆ ఇంట్లో వసుంధర సోమరితనం పోయి ఆత్మీయత అనే వెచ్చదనం వెల్లివిరిసింది. అత్తలో అమ్మని చూసే గుణమున్న కోడలు, కోడల్లో కూతుర్ని చూసే గుణమున్న అత్త ఉన్న ఏ ఇల్లైనా ఆనందాలకు నిలవవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అత్త కోడళ్లకే ఈ కథ అంకితం. Ananya Tales